హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైబ్ తెలుగు. ఈరోజు నేను మీకు మష్రూమ్ కర్రీ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్ తీసుకున్నానండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. మష్రూమ్ పైన మట్టి అదంతా ఉంటుంది కదా, నీట్గా క్లీన్ చేసేసుకోండి. మష్రూమ్ కట్ చేసేటప్పుడు ఇలా 4 పీసెస్గా కట్ చేయండి. మనకు కట్ చేసినప్పుడు పెద్దగానే అనిపిస్తాయి, బట్ కర్రీ అంతా ఉడికిన తర్వాత ఆ పీసెస్ చిన్నగా అయిపోతాయండి. అందుకని ఇలా 4 పీసెస్గా కట్ చేయండి. మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, సో దట్ కర్రీలో కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడ వెజ్జీస్ అన్నీ కట్ చేసేసాను నేను. చలో కిచెన్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీరా వేయండి. ఆ జీరా చిటపట్లాడిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తానండి. ఆనియన్ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేయండి, సో దట్ ఆనియన్ త్వరగా వేగుతుందన్నమాట. ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను నేను ఇక్కడ. అండ్ దెన్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసేసుకోండి. టొమాటోస్లోంచి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అన్నీ వచ్చేసి ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయిన దాకా టొమాటోస్ని మగ్గించండి. ఇలా లిడ్ పెట్టేసుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి టొమాటోస్ ఇలా మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో మనం కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా అండ్ దెన్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేశానండి నేను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసేసుకోండి. ఈ మసాలాస్ అన్నీ మంచిగా కలిపండి, బాగా కలిపేసేయండి అనమాట, మంచిగా పడుతుంది. లిడ్ పెట్టేసి ఫ్రై చేస్తే ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఈ స్టేజ్లో మష్రూమ్ యాడ్ చేసేయండి. మష్రూమ్ యాడ్ చేసి ఈ మసాలాస్ అంతా మష్రూమ్కి బాగా పట్టే వరకు బాగా కలిపేసేయండి ఈ మష్రూమ్స్ని. ఇక్కడ మనం మష్రూమ్స్ ఉడకడానికి ఎక్స్టర్నల్గా ఏం వాటర్ యాడ్ చేసే అవసరం ఉండదండి. మష్రూమ్లోంచే వాటర్ వస్తాయి, సో దట్ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది ఆ వాటర్తోనే. చూడండి ఎంత వాటర్ వచ్చాయో ఇక్కడ. ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ వాటర్ అంతా వచ్చేసి ఎగిరిపోయిన వరకు ఉంచండి. చూడండి మష్రూమ్ కర్రీ ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని యాడ్ చేసేసుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ.